మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల కోసం పోలింగ్ సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 16 వార్డుల్లో జరగనున్న ఎన్నికలకు 32 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ రేపు ఉదయం 7 గంటలకు జరగబోయే పోలింగ్లో తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిబ్బంది కోసం పాసులు ఉన్నాయి. ఓకేనా, ఇవి సరిపోతున్నాయి. ఓకేనా మేడం. కోసం ఫ్లాట్ డ్రైవ్ వస్తాయండి. దొంగతనాలు కంగారే బలహీన రేపు అనగా 11వ తారీఖు జరగబోయే 2వ సాధారణ మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు అందరూ ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది మరియు వారి సామాగ్రితో ఆర్యభట్ట స్కూల్ నుంచి మధ్యాహ్నం లంచ్ చేసి వాళ్ళ పోలింగ్ స్టేషన్లకు బస్సుల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దానికి గాను 3 జోన్లుగా విభజించడం జరిగింది ఉన్న రూట్లను. దానికి జోనల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వారు వీళ్ళని పోలింగ్ సిబ్బందిని వారికి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లో 2 గంటల వరకు వాళ్ళని అక్కడ సర్దుబాటు చేస్తారు. ముఖ్యంగా రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో మన తొర్రూరు పట్టణంలో టోటల్గా 16 వార్డులకు సంబంధించి మొత్తం ఒక్కొక్క వార్డుకి 2 పోలింగ్ చొప్పున మొత్తం 32 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పట్టణంలో 5 లొకేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ తొర్రూరు 12 పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా జూనియర్ కాలేజీలో 10 పోలింగ్ స్టేషన్స్.